ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. 9 గంటలుగా కొనసాగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వికసిత్ భారత్ విజన్ 2047 పై కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వికసిత్ భారత్ కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రులతో కలిసి ప్రధాని మోడీ మరో 5 ఏళ్ల కోసం మేధో మథనం చేస్తున్నారు. వచ్చే ప్రభుత్వం కోసం 100 రోజుల ఎజెండా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మోడీ రెండో విడతలో ఇదే చివరి కేబినెట్ సమావేశం కావడంతో ఎలాంటి నిర్ణయాలుంటాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులకు మోడీ విందు ఇవ్వనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. 9 గంటలుగా కొనసాగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే సుదీర్ఘంగా కూడా ఈ సమావేశం కొనసాగుతోంది. స్వాతి, ఏదైతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటికే నిన్న తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. సో చాలా మంది కేంద్ర మంత్రులతో పాటు ఎవరైతే సీనియర్ ఎంపీలుగా ఉన్నారో వాళ్ళు కూడా తొలి జాబితాలో లేకపోవడం ఇదొక కీలక చర్చగా కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ భవన్ లో ప్రత్యేకంగా కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. అంటే కేంద్ర మంత్రులతో పాటు సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ చార్జ్ ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ సమావేశం హాజరయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక ఏదైతే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశం అంటే కేంద్ర మంత్రి మండలి సమావేశం చివరిదనే చెప్పుకోవచ్చు. అందుకోసమే ఈ రోజు ఉదయం నుంచి ఇంకో గంట సేపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే సుదీర్ఘ సమావేశం కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో సమావేశం చివరిలో అందరితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విందు కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి అంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి మంత్రులంతా కూడా ఏ విధంగా పనిచేయాలి ఏంటి అనేది ఒకవైపు చెప్తూనే, మరోపక్క ఎవరైతే ఇప్పటికే కొంతమందికి అటు కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. సో వాళ్ళను పార్టీ కోసం ఉపయోగించబోతున్నారు. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి పూర్తిగా ఒక రివ్యూ లాంటిది, అంటే ఈ 5 ఏళ్ల పాటు జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ప్రణాళికలతో పాటు రానున్నటువంటి 5 ఏళ్లలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఏం చేయబోతుందనే దాని మీద కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తిగా ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి సమావేశం. సుష్మా స్వరాజ్ భవన్ లోకి మీడియాని కానీ ఎవరిని కూడా అలో చేయలేదు. ఉదయం నుంచి చాలా కీలకంగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రానున్నటువంటి ఎన్నికల్లో 370 సీట్లు బీజేపీ గెలుపొందడానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి కసరత్తు కేంద్ర మంత్రులుగా కూడా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏం చేయాలనే దాని మీద ప్రధానమంత్రి మోడీతో పాటు ఇతర బీజేపీలో ఉన్నటువంటి కీలక నాయకులుగా ఉన్నటువంటి అంటే హోం శాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా, మరోవైపు రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరూ కూడా సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈసారి అవకాశం దక్కనటువంటి వాళ్లకు తర్వాత ఏ అవకాశాలు దక్కబోతున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా రానున్నటువంటి ఎన్నికల కోసం కావలసినటువంటి ఒక కీలక సమావేశంగానే దీన్ని చూడొచ్చు. వికసిత్ భారత్ కావచ్చు, అంతేకాదు 5 ఏళ్లలో అంటే గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రాల్లో ప్రజలు చేసేందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలను బీజేపీ పూర్తి చేసింది. సో ఆ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దాని మీద ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సహచర మంత్రులందరికీ కూడా చెప్పడం. సో ఎవరైతే ఇంకా నెక్స్ట్ క్యాబినెట్ కి కంటిన్యూ కాలేకపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మరో చోట అకామిడేషన్ అనేది ఉంటుందనే విషయాలను కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో మరికొద్ది సేపట్లో తన సహచర మంత్రులందరితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిన్నర్ కూడా చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.